ఉద్దండరాయనిపాలెంతో పాటుగా మొత్తం అమరావతిని చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఆగ్రహంతో ఆయన స్పందించారు. అసలు ఒక రాష్ట్రాన్ని ఎలా ఉండకూడదు, ఎలా నాశనం చేశారు అన్నటువంటిది చూశారంటూ ఆయన ఒక పక్కనేమో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లడం ఒక ఎత్తు, అదే సందర్భంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఉన్నటువంటి ఒక చక్కటి కళని నాశనం చేసినటువంటి విధ్వంసకారుడు జీవితంలో రాజకీయం ఎలా ఉండకూడదు అన్నటువంటిది జగన్ను చూసి నేర్చుకోవాలి, జగన్ లాంటి వాడు ఈ సమాజానికి పనికిరాడు అంటూ తీవ్రస్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అదే సందర్భంలో నిప్పులు చెరిగారని చెప్పాలి. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వాళ్ళు ఒక పాఠం, ఒక విధ్వంసాన్ని అందుకనినే ఉంచుతున్నాం. ఏదైతే ప్రజావేదికది శిథిలాలు అట్లాగే ఉంచుతాం, అట్లాగే పోలవరం కావచ్చు, తర్వాత అమరావతి కావచ్చు, జగన్ వలన నాశనమైనవి అన్నటువంటిది భవిష్యత్ తరాలకి తెలియజేయాలి అని చెప్పుకొచ్చారు.